నమస్తే, వెల్కమ్ టు సచి టీవీ. నేను సింధు. ఈరోజు మనతో పాటు స్పిరిచువలిస్ట్ శ్రవంతి గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. శ్రవంతి గారు బాగున్నారా? బాగున్నానమ్మా, నువ్వు ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను. శ్రవంతి గారు, మీరు చాలా నంబర్స్ చెప్తూ ఉంటారు. సక్సెస్కి కావచ్చు, లక్కీ నెంబర్, ఏదైనా మనసులో అనుకుంటే ఖచ్చితంగా కోరిక నెరవేర్చే నెంబర్ అని చెప్పేసి. సో ఏదైనా కూడా మనం ఏ పని చేసినా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఉంటాం కదా. సో అలాంటి సక్సెస్ నెంబర్ ఒకసారి చెప్తారా? తప్పకుండా చెప్తాను. మీకే కాదు, నాకు కూడా పర్సనల్గా సక్సెస్ ఇచ్చిన నెంబర్ 520741. మీకు కొందరికి కూడా ఇది సక్సెస్ ఇస్తుందని నమ్మి చేయండి. చాలామంది చేసి ఉన్నారు. అయితే కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ఎంత స్థిరపడిపోయిందంటే, నా పేరు కూడా 520741 మేడం అని అంటారు. నేను కొత్తలో చెప్పినప్పుడైతే నాకు ఎప్పటికీ గుర్తు. నేను వెజిటబుల్స్ పర్చేస్ చేస్తున్న, కూరలు తీసుకుంటున్నాను. మా వారు వెనకాల ఉంటే ఆయన వచ్చిన మగ ఆయన అనమాట. నన్ను డైరెక్ట్గా నాతో మాట్లాడలేక దిగడం చూశారు ఆయన. ఈయన బండి మించి దిగడం చూసి ఈయనను అడిగారు అనమాట, ఇప్పుడు 520741 మేడమే కదండి, ఆవిడే కదా అంటే. ఆయన స్టన్ అయిపోయారు. ఫస్ట్ అర్థం కాలే, తర్వాత అవునండి అని అంటే. చాలామంది, నేను మెట్రోలో ట్రావెల్ చేసేదాన్ని అప్పుడు. ఇప్పుడంటే ఇల్లు దూరం అయిపోయింది కాబట్టి ట్రావెల్ చేయట్లేదు. అప్పుడు కూడా చాలామంది మేడం మీ నెంబర్ రాసుకున్నాను చూడండి అని చెప్పడం. నేను కూడా రాసుకుంటాను 520741. ఎప్పుడు ఉంటుంది 520741. ఆ నెంబర్ ఇంత సక్సెస్ ఇచ్చింది. అండ్ ఎప్పుడైనా నేను చాలా అలజడిలో ఉంటాయి కనుక, అయ్యో ఇల్లు కట్టుకోవడం అంటే మామూలు విషయం ఏం కాదు. నిజంగా చెప్పాలంటే పెళ్లి చేయడం కూడా చాలా ఈజీ ఈ రోజుల్లో. ఎందుకంటే డబ్బు ఉంటుంది, అన్నీ రెడీమేడ్. ఇదివరకు అంటే పసుపు కొట్టాలి, కారం కొట్టుకోవాలి, ఇవన్నీ పనులు, స్వీట్లు ఇండ్లల్లో చేయాలని. కానీ ఇప్పుడు ఇంట్లో చేస్తే చాలా చిన్న చూపు. రెడీమేడ్గా కావాలి, అన్నీ తెచ్చుకోవాలి బయట అంతా. అది చాలా ఈజీ అయిపోయింది అనిపిస్తుంది. ఇల్లు కట్టుకోవడం మాత్రం మామూలుగా ఉండదు అసలు. ఎంత మెంటల్ టెన్షన్ ఉంటుంది అని అంటే ఎవరైనా అది అనుభవించవలసింది అనిపిస్తుంది. ఎంతటి వాడైనా కూడా భలే బాధ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అట్లాంటి సందర్భాల్లో కూడా నేను ఏం చేయలేనా ఇంకా అన్నప్పుడు కూడా ఈ 520741 నన్ను కాపాడింది. నేను ఎప్పుడు కూడా వెన్నంటే ఉంటుంది. అయితే ఈ 520741 ఏంటంటే, ఇది గ్రిగోరీ గ్రాబోవాయ్ అని చెప్పి ఒక సైంటిస్ట్ ఉన్నారు, ఆయన కనిపెట్టారు అనమాట. అయితే నెంబర్సే ఎందుకు అని అంటే కనుక, నేను న్యూమరాలజీ కొత్తగా నేర్చుకోవాలి అని నేను అనుకున్నప్పుడు, నేను ఒక బుక్ పైన ఈ స్లోగన్ చూశాను, సింధు, గాడ్ స్పీక్స్ విత్ ద నెంబర్స్. గాడ్ స్పీక్స్ విత్ ద నెంబర్స్. అది అప్పుడు ఏంటి, నెంబర్స్ గురించి భగవంతుడు నెంబర్స్ రూపంలో మాట్లాడతాడా అని అనిపించినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. లేదు, నేను ఈ న్యూమరాలజీ చాలా మాస్టరింగ్ అవ్వాలి అసలు దేనిలో అని చెప్పి నేర్చుకోవడము. అలాగే సమస్యని ఎట్లా చూడాలి, ఎలా వెతకాలి, ఏ నెంబర్ ఉంటే ఏ సమస్య ఉంటుంది అని చెప్పి దాని గురించి చాలా విపులంగా చూసుకోవడము, ఇలాంటివన్నీ చేయడము, సక్సెస్ రావడము అందరికనేది చూశాను. అయితే 520741 గురించి చదివినప్పుడు ఈ నెంబరే ఎందుకు ఇట్లా ఇవ్వాలి అని అంటే కనుక, మీరు మ్యూజికల్ నోట్స్ ఉంటాయి. ఓకే, మ్యూజికల్ నోట్స్లో మీరు ఒక్కొక్క రాగానికి ఒక్కొక్క ఆరోహణ అవరోహణ అనేది ఉంటుంది కదా, అవునా? ఆరోహణ అవరోహణ కరెక్ట్గా ఉన్న వాటిని ఈ రాగం అని అంటున్నారు. ఎందుకంటున్నారు అంటే, నీ దగ్గర ఏం సమాధానం ఉంటుంది, నా దగ్గర ఏం సమాధానం ఉంటుంది. బలానా రాగం ఆయన కనిపెట్టారంటే ఆ రాగంలో ఈ కీర్తన రాశారండి అన్నంత వరకే ఉంటుంది, అవునా కాదా? అలానే ఈ 520741లో కూడా ఆ ఫ్రీక్వెన్సీ ఉంది. అంటే ఏ రాగానికి ఏ స్వరాలు వాడి ఆరోహణ అవరోహణ అనేది మనం అనుకుంటున్నామో, ఆ ఫ్రీక్వెన్సీ వచ్చినప్పుడు ఆ రాగం ఏదైతే వస్తుందో, అలానే ఈ ఫ్రీక్వెన్సీకి కూడా భగవంతుడే అది స్ఫురణకు తీసుకొని వచ్చి చేశాడు ఈ నెంబర్స్ అని చెప్పి మనం ఖచ్చితంగా నమ్మాలి. సో 520741 అని నువ్వు అనుకున్నప్పుడు, 520741 అని నువ్వు రాసుకున్నప్పుడు, నువ్వు చాంట్ చేస్తున్నప్పుడు నీ సబ్కాన్షియస్ మైండ్ ఆ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అవుతుంది. ఎప్పుడైతే ఆ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అవుతుందో ఆటోమేటిక్గా నీకు రావాల్సింది నీకు వస్తుంది. ఓకే, అంటే యూనివర్సే మనకి ఇచ్చేస్తుంది అనమాట. మీరు చూస్తే బాబా గారి దాంట్లో ఆయన చెప్పారు కదా, ఆయన 11 ఉంటాయి అన్నట్టు. అంటే నేను ఇలా ఉంటాను అలా ఉంటాను అని చెప్పుకుంటూ వచ్చారు కదా. అందులో ఆయన చరిత్రలో కూడా మీరు చదివితే, బాబాగారి చరిత్రలో చదివితే కనుక ఆయన చెప్తారనమాట, నా దగ్గర భాండాగారం ఉంది,
కానీ ఎవ్వరు దాన్ని అడగట్లేదు అని అంటారు. అర్థమైందా నీకు? అంటే యూనివర్స్ దగ్గర కూడా అలానే అబండెన్స్ ఉంది, అలానే భాండాగారం ఉంది. దాన్ని ఎలా తీసుకోవాలి అనేది మనకు అర్థం కావట్లేదు. ఎప్పుడు చూసినా పక్కవాడి పైకి ఎందుకు వచ్చాడు, మనము అంత కష్టపడుతున్నాం కదా, వాడికి ఎలా తగిలిందంటావు, జాక్ పాట్ మనకి రాదులే, ఇలాంటి మాటలు మనం మాట్లాడుకుంటూ ఉంటాం. జోక్గా మాట్లాడుకుంటామో లేకపోతే అనుభవించి విసుగు చెంది మాట్లాడుకుంటామో, అదంతా వదిలే. అతనికి ఎలా వచ్చిందనేది వదిలే. నీకెందుకు రాదు? నువ్వు ధర్మంగా ఉండి కరెక్ట్గా అడిగే తీరులో అడిగితే నీకు యూనివర్స్ తప్పకుండా ఇస్తుందని నమ్మి ఈ 520741 మీరు చేయండి. కొత్తగా చేసేవాళ్ళు కనుక తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లోనూ మీకు ఫైనాన్షియల్గా మీకు చాలా చేయూత వస్తుంది అన్నమాట. ఎలా చేయాలండి? ఆ నెంబర్ని చాన్ చేయాలా లేకపోతే పేపర్ మీద రాయాలా? ఎలా చేస్తే మీరు చూస్తే కనుక 520741 చక్కగా చేతి మీద రాసుకోండి. ఎవరైతే కుడి చేతితో రాస్తారో వాళ్ళకి ఎడం చేతిది ఫ్రీక్వెన్సీ అంతా రిసీవింగ్ ఫ్రీక్వెన్సీ ఎడం వైపు ఉంటుంది కాబట్టి ఎడం చేతి మీద రాసుకోవచ్చు. నాకు ఒకళ్ళు చెప్పారు, నన్ను చూసి ఎక్కిరిస్తున్నారండి మా ఆఫీస్లో అంటే, సరే ఇక్కడ రాసుకోండి అని చెప్పాను. ఓకే, ఇక్కడ రాసుకోండి, మీరు తయారయ్యేటప్పుడు డ్రెస్సింగ్ టేబుల్లోనే ఒక పెన్ పెట్టేసుకోండి, ఇక్కడ రాసేసుకోండి అని చెప్పాను. ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎక్కడైనా రాసుకోవచ్చు 520741. అలాగే మీరు ఒకవేళ లెఫ్ట్ హ్యాండీస్ అయితే కనుక మీ రిసీవింగ్ సిగ్నల్స్ రైట్ వైపు ఉంటాయి కాబట్టి రైట్ సైడ్ రాసుకోండి. ఇక్కడ నుంచి సేమ్ అది. అలాగే మీరు వాటర్ తాగుతున్నారు, ఆ వాటర్ తాగేటప్పుడు కూడా 520741 ఉంది అని ఒక్కసారి చూడండి. మీ మనసుతో ఎలా ఉంటుంది వాటర్ మీద కాదు, మనసుతో చూడండి. చూసి చక్కగా వాటర్ నెమ్మదిగా కూర్చొని ఆస్వాదిస్తూ తాగండి ఒక్కొక్క గుట్టుగా. అంటే మీరు ఎండాకాలంలో బాగా ఎండలు ఉన్నప్పుడు మంచి చల్లటి నీళ్ళు ఇచ్చారనుకో, ఎంత తృప్తిగా ఉంటుంది. అలానే అదే తృప్తితో తాగండి ఆ 520741 ఎనర్జైజ్డ్ వాటర్. అలాగే మీరు ఒక బిర్యానీ ఆకు తీసుకోండి. బిర్యానీ ఆకు తీసుకొని దాని మీద 520741 రాసి అది కాల్చండి. అది కాల్చేసి దాని నుంచి వచ్చిన యాషెస్ ఉంటాయి కదా, బూడిద ఉంటుంది కదా, దాన్ని లెఫ్ట్ ఓవర్ అని అంటాం మేనిఫెస్టేషన్లో. ఆ లెఫ్ట్ ఓవర్ పార్ట్ని తీసుకొని మీరు బయటికి వచ్చే పని ఊదండి, విశ్వానికి అందించండి. తప్పకుండా మీరు అనుకున్న పని అవుతుంది. డబ్బుకి సంబంధించింది. బిర్యానీ ఆకుని తేజ్పత్తా అంటారంటే నిజంగానే తేజ్పత్తా అది. అది ఎందుకు పనిచేస్తుంది అని అనే బదులు అది పనిచేసేటప్పుడు పనిచేస్తుంది అనుకొని చెయ్యండి. ఎందుకు అనేది వదిలేసేయండి. మనం చెప్పినప్పుడు లవంగాల రెమెడీ యూజ్ చేద్దాము, వేరే వాళ్ళు బిర్యానీ ఆకు రెమెడీ చెప్పినప్పుడు అది బిర్యానీకి ఉపయోగపడుతుంది అనుకోవడం తప్పు. అర్థమైందా? మీరు లవంగాల రెమెడీ చెప్పినప్పుడు లవంగాల రెమెడీ యూజ్ చేశారు, మరి బిర్యానీ ఆకును కూడా అట్లానే. అది అంతకు ముందు లేదు కదా, ఇప్పుడు ఎందుకు వచ్చింది అని అంటే, అరే హనుమాన్ చాలీసా రాసేదాకా హనుమాన్ చాలీసా లేదు, అప్పుడే వచ్చింది. ఆంజనేయ స్వామి పుట్టినప్పుడే రాలేదు హనుమాన్ చాలీసా. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి కనిపెట్టుకుంటూ ఉంటారు, మనకి చెప్తూ ఉంటారు, దాన్ని మనం ఫాలో చేసుకుంటూ వెళ్ళడమే. అర్థమైందా నేను చెప్పింది? సో బిర్యానీ ఆకు ఎందుకు కిలో బిర్యానీ ఆకులు తెచ్చుకున్నాము, అవన్నీ పని చేయలేదంటే ఆవిడ నాకు ఫోన్ చేసింది, ఇవన్నీ వద్దు. అర్థమైందా? అంటే కిలో బిర్యానీ ఆకులు తెచ్చినప్పుడే తెలుసు అన్నమాట, ఒక ఆకు కాలిస్తే పని అవ్వదు కాబట్టి కిలో తెచ్చుకుంటున్నాం ముందే. ఎందుకు? ఒక్క ఆకుతోనే పని అవుతుంది అనుకుని అలానే తెచ్చుకోండి. అదే నమ్మకంతో చేయండి పని. అంటే ఇక్కడ ఏంటంటే మనం ఆలోచించే పద్ధతి, మనం ఏదైతే అనుకుంటున్నా అది కూడా మనకి తెలిసి ఉండాలి. డెఫినెట్గా ఒకటి మన చేసే ఆలోచన, మనం వెళ్ళే విధానం, వెళ్ళే దారి ధర్మంగా ఉన్నప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ధర్మం చేస్తున్నామా చేయట్లేదా అంతే. ఇప్పుడు చాలామంది చాలా వేరే ఛానల్లో నేను చేసినప్పుడు బిర్యానీ ఆకరిపడి చాలా బాగా వెళ్ళింది. చాలామంది ఉన్నారు పనులైపోయిన వాళ్ళు. నేనున్నాను, నాకు ఇల్లు రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు, చాలా ఇబ్బంది పెడుతున్నారు. కొన్ని మాటలు మనం చెప్పలేం, అవతల వాళ్ళని మనం ఇబ్బంది పెడుతున్న వాళ్ళం అవుతామేమో అని చెప్పి ఇప్పుడు నేను ఏమైనా చెప్పాను అనుకో, నా బిల్డర్ గురించి నేను అందరికీ చెప్పినట్టే, అవునా కాదా? ఎందుకు ఒకళ్ళని మనం ఇబ్బంది పెట్టకూడదని కదా మనం చెప్పకుండా ఉండేది. అట్లా నేను రిజిస్ట్రేషన్కి ఇబ్బంది పడినప్పుడు కూడా ఆఖరి ప్రయత్నంగా ఇది చేద్దామని చెప్పి నేను బిర్యానీ ఆకు, నేను మా వారి చేత, మా మేనత్త ఇంట్లో ఉంటుంది, మేము ముగ్గురం కూడా కాల్చాం. ఎవరో ఒకళ్ళదన్నా వింటాడు కదా భగవంతుడు, ఖచ్చితంగా అని చెప్పి అది ఆ కాల్చిన నెక్స్ట్ డే నాకు రిజిస్ట్రేషన్ అయిపోయింది. అయ్యింది. నేను చేస్తాను అన్నీ కూడా, కానీ అప్పటిదాకా ఆ టెన్షన్లో చేద్దాం అనుకుంటూ ఉంటే కూడా ఇక్కడ తిరగడం, అక్కడ తిరగడము, బ్యాంకుకి వెళ్ళడం, ఇతనితో మాట్లాడడం, చాలా మెంటల్ టెన్షన్ అనుభవించామన్నమాట.
సరేలే చేద్దామని అనుకుంటుంటే ఇంకా అవును కదా నేను ఇది చేస్తే నాకు పని అవుతుంది అని అనిపించి వెంటనే నేను చేశాను. ఇంకా ఆఖరి రెమెడీ. ఎట్లా ఉన్నాము అని అంటే ఇంకా ఎడ్జ్లో ఉన్నామన్నమాట. రేపు అవుతే అవుతుంది, లేదంటే మొత్తం బ్యాంక్లో మళ్ళీ స్టార్టింగ్ నుంచి వెళ్ళాల్సి వస్తుంది. స్టార్టింగ్ నుంచి అని అంటే అప్పటికి నేను ఈఎంఐస్ ఆల్మోస్ట్ 4-5 ఈఎంఐస్ కట్టున్నాను. శాంక్షన్ అయిపోయిన తర్వాత ఈఎంఐ కట్టడం స్టార్ట్ చేసేసాను. ఎలా ఉంటుందో చెప్పు పరిస్థితి, బర్డెన్. అలా కాదు అసలు నేను ఇది చేస్తానని చెప్పి అది చేసి రాముల వారి విత్ ద డివైన్ బ్లెస్సింగ్స్ అనేది ఖచ్చితంగా రాయాలి మనం. మీరు 520741 రాసుకునేటప్పుడు కూడా విత్ ద డివైన్ బ్లెస్సింగ్స్ ఆఫ్ మీ నమ్మే దేవుడు, మీ ఇంటి ఇలవేల్పు, ఇంటి దేవుడు అంటారు ఇక్కడ. అలా ఆయన పేరు రాసుకొని తప్పకుండా 520741 వల్ల నాకు డబ్బులు వచ్చాయి, నాకు అందాయి, నేను సంతోషంగా ఉన్నాను అని చెప్పి రాసుకోండి. మీరు ఏమి నష్టపోతున్నారు? మీరేం నష్టపోవట్లేదు కదా దీంట్లో. నమ్మకమే మీ పెట్టుబడి, తప్పకుండా అవుతుంది. ఎక్కడో అక్కడ అవ్వలేదు అని అంటే మనం కోరే కోరికలో అది మనకి మంచి జరగదేమో. కొంతమంది ఉంటారు నా దగ్గరికి వస్తారు, అమ్మ మీరు అప్పుడు మ్యారేజ్ ఖచ్చితంగా వీళ్ళతోనే అవ్వాలి అని అంటే అది అవ్వదండి, జాతకాలు కలవలేదు, మోస్ట్ ప్రాబబ్లీ అవ్వదు అని చెప్పినప్పుడు ఒకంత నిరుత్సాహపడి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఒక 6-7 months తర్వాత వచ్చి అప్పుడు అది అవ్వకపోవడమే మంచిదేంటండి, ఇలా జరిగిందండి అని చెప్పిన వాళ్ళు ఉంటారు. నాకు బాధ అనిపిస్తుంది. అయ్యో వీళ్ళు పాపం చాలా ఇష్టపడి వచ్చారు కదా, ఏదో రెమెడీస్ అవి చేసి వాళ్ళిద్దరికి అయ్యేటట్టు అట్లా కాదు, వాళ్ళు సంతోషంగా ఉండాలి తర్వాత. అవునా కాదా? అలా అదర్ చేయలేదు అని అంటే నేచర్ హ్యాస్ సమ్ అదర్ బెస్ట్ ప్లాన్ ఫర్ యూ అనేది ఆలోచించుకోండి. అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. నేచర్కి కనెక్ట్ అవ్వండి, మీకే అర్థమవుతుంది ఎట్లా చేయాలనేది. 520741 తప్పకుండా నమ్మండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా బాగా చెప్పారు. అండ్ మీ వీడియోస్ చూసి మరి మా ఛానల్లో మళ్ళీ చెప్పమని అడిగాము. ఇది అందరికీ రీచ్ అవ్వాలి, అందరూ సక్సెస్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.